ఎప్పుడైనా ఒక స్కూల్ విజిట్ చేసినావా? ఎప్పుడైనా పోయి ఒక కాలేజ్ విజిట్ చేసినావా? ఒక హాస్టల్ విజిట్ చేసినావా? మేము అన్ని పుస్తకాలు ఫస్ట్ నాడిస్తున్నాం, కాపీలు ఫస్ట్ నాడిస్తున్నాం స్కూల్ తెరవగానే, తర్వాత డ్రెస్సులు ఫస్ట్ నాడిస్తున్నాం, మిడ్ డే మీల్స్ కోసానికి పైసలు పెంచినాం, అంగన్వాడీలకు డ్రెస్సులు ఇస్తున్నాం, అంగన్వాడీలకు పైసలు పెంచినాం, 11,000 మంది టీచర్ జాబ్లు, ఎక్కడ చూసినా టీచర్ జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర బాగానే మంది, ఇంకా కొన్ని తక్కువనే అక్కడక్కడ. అయినా మీ ముఖానికి అక్కడ ఎక్కడ టీచర్ జాబ్ లేదు. ఎన్నో తాండలోని స్కూళ్ళు మూతపడ్డాయి, అవన్నీ కావంట. అవన్నీ ఎన్నో పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్నో నర్సులు ఉద్యోగాలు ఇచ్చినాం, ఎన్నో అగ్రికల్చర్ ఆఫీసుల ఉద్యోగాలు ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాం. మళ్ళీ అంగన్వాడీలు బలోపేతం చేస్తున్నాం. మీకు చదువు మీద ధ్యాసనే లేకుండే ఎప్పటికీ రియల్ ఎస్టేట్ కిందికి వెళ్ళి మీద దాకా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్. ఏదైనా నీళ్ళు అడిగి మిషన్ భగీరథ అని అన్నారు, ఇంటింటికి నల్ల అన్నారు. తాగిర్రా నీళ్ళని ఇంటికి నల్ల? చెప్పుకుంటే 10 ఏళ్ళ నుంచి తాగిర్రా? ఇక్కడ ఇప్పుడు పోయిన సంవత్సరం ఎండాకాలంలో ఎంత కష్టమైంది నాకు తెలుసు. అన్ని రిపేర్ చేయించి, కరెంటు ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అక్కడ రిపేర్ చేయించి, ఆయనకు సోయలేదు. ఆయనకు ఏడ కరెంటు అవసరం ఉన్నది, ఏడ ఏం ప్రాబ్లం ఉన్నది, వస్తున్నాయి ఇంటింటికి నల్లిస్తున్నాం అని ఒకటే చెప్పు. ఇంకా అదే చెప్తున్నారు, ఇంటింటికి నల్లిస్తున్నాం, ఇంటింటికి నల్లిస్తున్నాం అని. రావట్లేదు కదా. ఇప్పుడు ఇపోదాడ పెద్ద పైప్ లైన్ ఖరాబ్ అయిందాడ, మోటార్ ఖరాబ్ అయింది. 8 దినాలే కరెంట్, 8 దినాలే నీళ్ళు వస్తుంది. దానికి మనం తప్పాలి, దానికి రిపేర్ చేపిస్తున్నాం. ఆ బోర్లు మోటార్లు రిపేర్ అయితే లేవు. ఆయన అక్కడికి వెళ్ళి మెకానిక్ రావాలంటే పెద్ద మోటార్లు ఉన్నాయి, అవి 300 HP మోటార్లు ఉన్నాయి. అవి పెద్ద మెకానిక్ రావాలి, రిపేర్ చేయాలి. 8 దినాలు నీళ్ళు బంద్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాం. హరీష్ రావు పెద్ద మాట్లాడి చిమ్నిబాయ్ అని చెప్తాడు. మనం వేసిన నీళ్ళే తాగుతున్నారు, మనం బోర్తో నీళ్ళు తాగుతున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ నీళ్ళు ఎక్కడ కూడా లేవాడ. తాండలో పోతే జిరిగి తాండలో మనం వేసిన బోర్తో నీళ్ళు తాగుతున్నారు. అటువంటిది ఖాళీ చెప్పుడు మాటలు, ఇంటింటికి అన్నీ జూటనే. ఈయన కూడా వాళ్ళ జుట్లో పుట్టినట్ల కేటీఆర్ జూట మాట్లాడుతున్నాడు, హరీష్ రావు జూట మాట్లాడుతున్నాడు అంటే ఈయన కూడా వాళ్ళది నేర్చుకున్నట్లు జూట మాట్లాడు. అమ్మని ముఖాబిలా కాస్తే బరాబర్ మాట్లాడతాం. వాళ్ళు చేసింది ఏమున్నది, మేము చేసింది ఏమున్నది. 60 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేయలేదంట. మీకే ఇప్పుడు తెలుస్తున్నారు కదా, అన్ని కట్టించినవి ఉన్నాయి. స్కూళ్ళు మనం కట్టించినాం, అంగన్వాడీలు మనం, రోడ్డు మనం వేసినాం, కరెంటు మనది, అన్ని మనం. ఇంటింటికి ఎట్లిచ్చిన రాజశేఖర్ రెడ్డి చేసేపటికే కరెంటు అంత మంచిగా ఉండేవి. వీళ్ళు వచ్చి కొత్తగా ఒక్క యూనిట్ కూడా కొత్తగా తయారు చేయలేదు. కేసీఆర్ వచ్చినాక ఒక్క యూనిట్ కరెంటు కూడా కొత్తగా తయారు చేయలేదు. రాజశేఖర్ రెడ్డి చేసే కరెంటునే వీళ్ళు మేమిస్తున్నామని ఇచ్చింది. మళ్ళీ ఇంకేమైనా ఉంటే ఎక్కువ ధరకు బయటకు వెళ్ళి కొన్నారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి కమిషన్లకు ఎక్కువ ధరకు కరెంటు కొని మొత్తం బాకీ చేసిపోయింది. 80,000 కోట్ల బాకీ. బట్టి విక్రమార్క గారు కరెంటు మీద 80,000 కోట్ల బాకీ తేర్పి కరెంట్ ఇప్పుడు ఇప్పుడు రాంగ జూరనాయక్ సార్ చెప్తున్నారు, 86లో సార్ వేసినాయి సార్, ఇవన్నీ వైర్లు ఇవన్నీ కింద పడ్డాయి, ఎప్పటికి దిగిపోతున్నాయి అంటే మరి ఏం చేసినట్లు మరి చెప్పు నాకు. 10 ఏళ్ళు మీరు రాజకీయం చేసిండ్రు కదా, ఏడైనా కొత్త లైన్లు వేసిండ్రా, కొత్త తంబాలు వేసిండ్రా? అన్నీ మీ వెంచర్లకు మీ ప్లాట్లు చేసుకొని ఇది చేసుకున్నారు. మళ్ళా మీకు తెలుసు రింగ్ రోడ్, డ్యామ్ల రోడ్ల గురించి మాట్లాడాడు ఆయన. రోడ్ల గురించి ఆయనకేమో పెద్ద తెలుగు ఉన్నట్ల. తెలుగు ఉంటే ఎందుకు పోయా మరి? మీరు ఆల్రెడీ 30 ఏళ్లకు రింగ్ రోడ్ ఎందుకు అమ్ముకుంటుంది? హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు మొత్తము లీజ్ తీసుకొని అమ్మేసుకున్నారు. 30 సంవత్సరాల పైసలు ఒకటేసారి తీసుకున్నారు. ఒకటేసారి. మళ్ళీ వైన్ షాప్లో అయితే మీకు తెలుసు, ఆయన గవర్నమెంట్ ఇంకా పీరియడ్ కాకముందే, వైన్ షాప్లో పీరియడ్ కాకముందు 3 ఏళ్ళ ముందే ఎలక్షన్లు వస్తాయి, ఇక మళ్ళీ నేను గెలుస్తాను గెలవను అని మొత్తం 2 ఏళ్ల పైసలు ఒకటేసారి తీసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలిచ్చినావు? షిప్ప మిగిలిచ్చినావు. ఉన్న పైసలు 30 ఏళ్ల పైసలు దాన్ని వాడుకుంటేవి, అడ్వాన్స్గా 2 ఏళ్ల పైసలు దీన్ని వాడుకుంటేవి, మళ్ళీ అన్నిట్లో బాకీలు చేసిపోతుంది. అవి మళ్ళీ బాకీ తీసుకున్నాక బాకీ కట్టకపోతే వేరేవాడు బాకీ ఇస్తాడు మళ్ళీ మన కాంగ్రెస్ వాళ్ళకు. దాన్ని మిత్తి కట్టుకుంటా మళ్ళీ కొత్త బాకీ చేసుకుంటా, ఉన్న కాడికి బడ్జెట్ సమకూర్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతుంది. అన్ని రైతులకు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. మహిళలకు డాక్టర్ మహిళలకు వడ్డీ మాఫీ చేయలేదు ఇప్పుడు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత వడ్డీ మాఫీ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీకు అన్నీ రాసుకున్నాం. వాటర్ ట్యాంక్ వారం రోజుల లోపల మంచి చేపిస్తాం. అయితే పైప్ లైన్ దర్గాకి పైప్ లైన్ మీకు మళ్ళీ పైప్ లైన్తో నీళ్ళు ఇప్పిస్తాం. పాపం మా రాజేష్ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఏమన్నా చూసి మేము డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎందుకు పెట్టిండ్రు అది చూసి ఒకసారి నేను మాట్లాడి కేసులు కూడా క్యాన్సిల్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇక సీసీ రోడ్లు అయితే ఇంకా ముందు కూడా మనకు సీసీ రోడ్లు వస్తాయి. ఇక ఇంకోటి అంగన్వాడీ బిల్డింగ్ అడిగారు. అంగన్వాడీ బిల్డింగ్ ఖచ్చితంగా ఏదైనా ఫండ్స్ వచ్చినప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ జాగా చూపేయండి. జాగా ఉంటే ఎవరు ఇస్తే వాళ్ళకి జాగా చూపేయండి. జాగా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు అంగన్వాడీ నేను శాంక్షన్ చేపిస్తాను.
పాపం 3 ఇళ్ళు వచ్చినాయి సార్ అంటే 3 ఇళ్ళు వచ్చినాయంటే మీకు ఇంకేంటి కావాలి, ఇంకా 10 కావాలంటే 10, 15 కావాలంటే 10, ఇంకా 15 ఇళ్ళు ఇస్తాం. మీరు కట్టుకుంటే మీరు అడిగిన చెప్తున్నా, వాళ్ళకి అడిగితే వాళ్ళకి కూడా పెట్టిస్తాం. జాగా చూపించండి, జాగా చూపించి ఈ మన